ఓకే, బయట బాగా ఎండగొడుతుందని లొకేషన్ చేంజ్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఆడియన్స్ ఇంకా చాలా క్వశ్చన్స్ పంపించారని చెప్పాను కదా. ఈజ్ జాతిరత్నాలు హిస్ బయోపిక్? విందా కొన్ని సీన్స్. అవునా, ఏ సీన్? అదే ఫస్ట్ జీన్స్ పాయింట్ ఎవరు వేసుకొని మాట్లాడుకునే సీన్. ఓకే, అలా మీ ఫ్రెండ్స్తో మీరు మాట్లాడుకున్నారు రోజంతా. అండ్ అనుదీప్ ఆర్జీవిని ఎప్పుడైనా కలిసారా? ఒకసారి కలిసిన నేను, ఆయన గుర్తుందో లేదో కానీ ఒకసారి ఏదో షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆయనకి ఏదో రైటర్స్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఇంకొకతను తీసుకెళ్ళి కల్పించారు నన్ను. సో చూసి మీరు కామెడీ రాస్తారా, మీ ఫేసే చాలా విషాదకరంగా ఉంది, మీరు కామెడీ రాస్తారని అడిగారు అనమాట. సో అది నా మీటింగ్. మరి అప్పుడు ఏమైన తర్వాత నేను మళ్ళీ ఏదో వర్క్లో బిజీ ఉండి మళ్ళీ కలవలేదు నేను. అంతే, ఒకసారి కలిసినప్పుడు మేబీ అంతే. మరి వంశీ, నీకు ఆయన అనుదీప్ని ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ వచ్చింది? అసిస్టెంట్ డైరెక్టర్గా నేను నాగశ్విన్ నన్ను రికమెండ్ చేస్తే అనుదీప్ అని ఒక ఆయన ఉంటాడు కలుపు అంటే, నాగశ్విన్నే రికమెండ్ చేశారు నేను. ఎవరైనా నాగశ్విన్కి ఎవరైనా రికమెండ్ చేశారు, నిన్ను రికమెండ్ చేయాలి. నాగశ్విన్ గారిని అడిగిన నేను, మీ సినిమాకి నేను ఏమైనా వర్క్ చేయొచ్చా అంటే, అయితే అప్పుడు అనుదీప్ అని నంబర్ ఇచ్చిండు. నేను హాయ్ బ్రో అని మెసేజ్ పెడితే ఆఫీస్కి రమ్మన్నాడు. పోయి కలిసి సార్ ఇట్లా నేను వర్క్ చేద్దాం అనుకుంటున్నాను, నాగశ్విన్ పంపించారంటే, నీకు ఎట్లాంటి సినిమాలు ఇష్టం పెట్టా అన్నాడు. అంటే అన్ని ఇష్టం సార్, హాలీవుడ్ సినిమాలు అవి కూడా చూస్తానంటే, కొరియన్ సినిమాలు చూస్తాను, ఏది చూస్తానంటే ఓల్డ్ బాయ్ ఇష్టం అన్న. సరే ఒక స్క్రిప్ట్ ఇస్తా జాతిరత్నాలు చదివి నీకేమైనా చేంజెస్ అనిపిస్తే చెప్పు అన్నాడు. కొంచెం బోరింగ్గానే ఉంది, ఎంత లేదంటే నువ్వు జోకేస్తేనే బెటర్. సో ఇప్పుడు ఫన్ రౌండ్ అనమాట, టాప్ 5 రౌండ్, వెరీ క్లీషే రౌండ్. ఏంటి అంటే మీ టాప్ 5 చెప్పాలని. టాప్ 5 ఫిల్మ్స్. ఇప్పుడు ఒక డెజర్ట్ ఐలాండ్ ఫిల్మ్స్ అనమాట. అంటే ఆ ఐలాండ్లో మీరు డెజర్టెడ్ అంటే మీరు ఒక్కరే ఉన్నారు ఆ ఐలాండ్లో. ఓకే. అండ్ ఇంకా లాస్ట్ వరకు ఆ 5 ఫిల్మ్సే చూడాలి. టాప్ 5 ఫిల్మ్స్. షాలిన్ సాకర్, చెన్నై 28, అందాజ్ అప్నా అప్నా, బౌల్, ద పియానిస్ట్, రోమన్ పొలంస్కీ. అంటే లైఫ్ లాంగ్ ఏమంటారు ఆ సాడ్నెస్ చూస్తా బతికేస్తారా మీరు? పియానిస్ట్ ఇంత సాడ్ ఇంత సాడ్ ఏడుస్తే వెళ్తాడు కదా, అది ఆయన ఫేవరెట్ షాట్. అండ్ టాప్ 5 డైరెక్టర్స్. చార్లీ చాప్లిన్, రాజ్ కుమార్ సంతోషి, స్టీఫెన్ చౌ, వెంకట్ ప్రభు, షోయబ్ మన్సూర్ అని ఒక పాకిస్తాన్ డైరెక్టర్. ఓకే. ఇంకా టాప్ 5 సాంగ్స్. రంగీలాలో తన్హా తన్హా సాంగ్, గోవా అనే ఒక తమిళ సినిమాలో ఇదివరై అని ఒక యువన్ శంకర్ రాజా సాంగ్ చాలా ఇష్టం. స్వాతంత్ర్యంలో లాలి లాలి సాంగ్, ప్రేమికుల రోజులో ప్రేమ అనే పరీక్ష రాసి సాంగ్ చాలా ఇష్టం. ముత్తులో కలగాలి లే ప్రేమ అని వేరేమంది, అదొక చాలా ఇష్టం. ఇంకా చాలా ఉన్నాయి, టైం గుర్తొస్తలేవు అంతే. నువ్వు ఒక్కడే. సిట్టిని నవ్వంటే ఇష్టం సార్ సాంగ్. నాకు కూడా చాలా ఇష్టం. నాకు కూడా అది ఇష్టం, చిట్టిని నవ్వంటే. ఇంకెందుకు సార్ అట్లా చెప్పడం? లేటెస్ట్గా బాగా హై ఇచ్చిన సినిమా ఇది? మానాడు సినిమా చూసి నాకు చాలా హై వచ్చింది. ఒక టైంని అట్లాంటి దాన్ని అంత కమర్షియల్గా. నీకు ఏంటి? నాకు అంటే నీకు కన్సలేషన్, నువ్వు ఉన్నావు కదా అని నువ్వు చెప్పు. ఏం కూర్చుంటావు అలా మఠం వేసుకుని పక్కన పని లేకుండా. నేను చెప్పాలా? హైయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. హైయెస్ట్ కాదు, వన్ ఆఫ్ ద హై మూమెంట్స్. నేను ప్యాటర్న్లో చెప్తున్నాను కాకుండా ఇది నిజంగా చాలా హై ఇస్తున్నాను. జాతిరత్నాలు ఫస్ట్ షో చూసినప్పుడు అసలు అందరు నవ్వుతే అసలు చాలా హై ఇస్తున్నాను. ఒకసారి ఎమోషనల్గా ఫీల్ అయిన మూమెంట్ చెప్పండి ఒకసారి. నేనే చెప్పినా కదా అదా, జాతిరత్నాలు అయిపోయినాక పైన తింటున్నాం, ఆల్మోస్ట్ అయిపోయింది. రిలీజ్ అయిపోయినాక, రిలీజ్ కాకముందు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ డే ఆఫ్ ఆఫీస్ అనుకుంటాం. ఆ రోజు వచ్చావు కదా నువ్వు. ఓకే, ఈ జోక్ ఇంకా కంటిన్యూ చేస్తాను. అయితే లాస్ట్ రోజు తింటుంటే పైన అనుదీప్ సార్ అన్నాడు, సరేరా ఈరోజు లాస్ట్ డే ఆఫీస్, ఇంకా రేపటి నుంచి ఎవరెవరు ఏం చేస్తారు రా అన్నాడు. అంటే నాకు ఇట్లా కళ్ళల నుంచి నీళ్ళు గారిని.
దాన్ని చూసి నవ్విండి నేను. అంటే అది నిజంగానే ఏం చేయాలి రేపటి నుంచి? అంటే అంత కనెక్ట్ అయినాం అందరం. జాతిరత్నాలు అందరూ చాలా టీం అంతా చాలా జాయ్ఫుల్గా. అంటే నేను ఫస్ట్ సినిమా నాకు చాలామంది ఏం చెప్తారు, సినిమా అంటే చాలా వాడిది అంటాడు, ఇది అంటాడు, ఈ గోల్ ఉంటాయి కానీ అసలు ఏమీ లేకుండా, ఏ నెగిటివిటీ లేకుండా అయిపోయింది సినిమా. సో అంత కనెక్ట్ అయినా కాబట్టి ఫస్ట్ డే ఫస్ట్ షోకి అంత హై వచ్చింది. నిజంగా చాలామంది ఇలా చెప్పలేరు కూడా, ఎందుకంటే ఇట్స్ సో టైరింగ్ ద మేకింగ్ ఆఫ్ అ ఫిల్మ్. అయినప్పటికీ ఎంత ఎంజాయ్ చేశారంటే ఇట్స్ గ్రేట్. అవును, సినిమా అయిపోయేసరికి చాలా కొన్నిసార్లు ఒకరి ముఖముఖాలు చూసుకోలేని పొజిషన్ వస్తుంది. బట్ జాతిరత్నాలకు అసలు అందరు చాలా తర్వాత ఎప్పుడు కలవలేదు. మళ్ళీ అప్పుడు పాండమిక్ వచ్చి స్వప్న ఇప్పటికి అడుగుతూ ఉంటారు, ఎప్పుడు పార్టీ చేసుకుందాం అని చెప్పి. నీకు శాలిని నీ హైయెస్ట్ మూమెంట్ నీకు అసలు హై అనేది ఉండదు లైఫ్లో. హై అంటే మొన్న జయమ పంచాయతీ అంటే మీరు చూసారు కదా, చూసారు కదా శశికళ చంద్రకళ పంచాయతీ జయమ పంచాయతీ చూసినప్పుడు నిజంగా హై వచ్చింది. ఎందుకంటే అలా ఆ 70 mm మీద ఏదో ఒక మ్యాజిక్. I definitely agree that watching yourself on screen is a high. తిప్పగలనా చూపులు చాలా హై వచ్చింది నాకు. అది సెకండ్ హై అయ్యో లైఫ్లో. మీ అమ్మ ఫుల్ హ్యాపీయా అక్కడ? ఫుల్ హ్యాపీ. ఏడుపు ఒకటే తక్కువ. నీకా? అంటే ఏ రీజన్ వల్ల ఏడ్చిందో మరి తెలీదు కానీ ఇట్స్ వన్ ఆఫ్ మై హైస్ దిస్ ఇయర్. అంటే ఇంకా 6 నెలలు ఉన్నాయి, చూద్దాం. టాప్ 5 బుక్స్. టాప్ 5 బుక్సా? నువ్వు చెప్పరా. అంటే మీరు చదవరని డైరెక్ట్గా చెప్తారా? టాప్ 5 అంటే ఓషోది ఫ్రమ్ మెడికేషన్ టు మెడిటేషన్, రంగనాయకమ్మ గారిది జానకి విముక్తి, డి వెంకటరామయ్య కథలు అని డి వెంకటరామయ్య గారు రాసిన కథలు చాలా బాగుంటాయి కథలు అవి. ఓషోది ఇంకో బుక్ ఇంటెలిజెన్స్ అని, తిలక్ కథలు అని తిలక్ గారు రాసినవి సూపర్ కథలు అవి. ఇవి టాప్. ఊరా ఏనా బుక్ సీరియస్ చెప్పాలా? సీరియస్ ఇంటర్వ్యూ విత్ అనుదీప్ అన్న తర్వాత మళ్ళీ నువ్వు సీరియస్గా చెప్పాలి. ఒకటి విభూతి భూషణ్ బందోపాధ్యాయది అరణ్యక్ అని ఒక బుక్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం. నీకు? నాకు ఫౌంటైన్ హెడ్. కవరా? బ్యాక్ కవర్ కూడా. ఫస్ట్ డే ఫస్ట్ షో అంటేనే ఇట్స్ ద మోస్ట్ రిలేటబుల్ టైటిల్ ఎవర్ టు తెలుగు పీపుల్ అట్లీస్ట్. ఎందుకంటే మనం ఫస్ట్ డే ఫస్ట్ షో కంపల్సరీ అన్నీ చూస్తాం. అండ్ ఈ స్టోరీ బై అనుదీప్, ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది? అదే జాతిరత్నాల తర్వాత శ్రీజ ఒకసారి కలిసింది, నన్ను కలిసి సినిమా చేయాలి ఒకసారి మనం అనుకున్నప్పుడు నేను వేరే కొన్ని సినిమాలు కమిట్ అయినా. సో లేదు మనం అంటే చేయాలని శ్రీజ ఒక ఐడియా చెప్పింది అనమాట. తెలుగు సినిమాలన్నిటికీ ఒక మంచి ట్రిబ్యూట్ లాగిస్తూ సినిమా మీద లవ్ కనిపించాలి, సినిమా చూసిన వాళ్ళకి మంచిగా జాయ్ఫుల్గా ఉండాలి సినిమా అన్నప్పుడు నా దగ్గర కొన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయి. నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోతే చచ్చిపోతామనే కొన్ని సినిమాలు ఉంటాయి కదా, వీటికి సినిమా టికెట్ల కోసం ఒక్కొక్కరు ఎంత స్ట్రగుల్ అవుతారు, అక్కడ ఎంత డ్రామా జరుగుతుంది, అక్కడ ఏమేమి ఇన్సిడెంట్లు ఉంటాయి, అవన్నీ కొన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయి నా దగ్గర. ఈ ఇన్సిడెంట్లు అన్నింటినీ పెట్టి ఒక కథ రాస్తే బాగుంటుంది అనిపించింది నాకు, అందరికీ కనెక్ట్ అయ్యేది అప్పటికి. సో దాంతో రాసిన కథ. సో దీనికి ఏ సినిమా అయితే బాగుంటుంది సో అనేది ఆ సినిమాను కూడా రీసెర్చ్ చూసినాం అనమాట. సో రిలీజ్కి ముందు క్రేజ్గా ఉండి బాగా రిలీజ్ తర్వాత సూపర్ హిట్ అయ్యి సో అన్నీ కలిసి ఒక సినిమాని చూస్ చేసినాం మేము. సో దానికి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ ఎట్లా దొరుకుతాయి ఒక తనకి అనేది మా సినిమా. సో ఇది డీటాక్స్ విత్ అనుదీప్ అనమాట. షుగర్ కేన్ జ్యూస్, వీగన్. నాది కూడా అటు కొట్టేసారు. ఏంటిది? వోడ్కా విత్ ఓకే. షుగర్ కేన్ జ్యూస్. ఓకే. ఇది పూర్ణోదయ బ్యానర్ మీద వస్తుంది కదా FTFS. అండ్ పూర్ణోదయ అంటే సమ్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు, నిజంగా క్లాసిక్స్. సాగర ముత్యము, స్వాతి సంగమం. నేను జోక్ కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతాను. ఏం జోక్ ఏముంది? సాగర సంగమం. శ్రీజ గారు ఇక్కడే ఉన్నారు, ఒకసారి వచ్చి క్లియర్ ద కన్ఫ్యూజన్ ప్లీజ్. పూర్ణోదయ సంస్థ అధినేత అయింది. హాయ్ హాయ్ నుంచుంటున్నాము.
ఓకే హాయ్ శ్రీజ, హౌ ఆర్ యూ? గుడ్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ డే ఫస్ట్ షో, అసలు దానికంటే ముందు సాగర ముత్యం స్వాతి సంగమం అనేది అని అంటుందండి. ఏది అసలు క్లాసిక్స్ని నువ్వు అలా నువ్వు జోక్స్ అపార్ట్, ఇట్స్ సచ్ ఐ మీన్ సాగర సంగమం గురించి మనం ఏం చెప్తాం చెప్పు అసలు ఈరోజు చెప్పలేం కాబట్టి జోకులు వేస్తున్నాం మనం. కరెక్ట్.